కాడికి వచ్చింది కథ. తండ్రి బీజే స్థానికం ఫిక్సు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ నాయకులతో సమావేశమై ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని చెప్పగా వారు కూడా సమ్మతించారు. పోలింగు కేంద్రాల గుర్తింపు, చిహ్నాల ఖరారు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో, మా ఆడకట్టు మురిగిపోతుందో, మా మోరీల కంపు వాసన కొడుతుందో, మా ఇంటికి నీళ్ళు వస్తలేవో, మా మూల మీద ఉన్న స్తంభము గుడి దీపం ఎరుగుతలేదు, మా వాడకట్టుకైతే మొత్తం లైట్లే వస్తలేవు, మా వాడకడుకు శతబైండే వస్తలేదో, ఇక ఈ రకంగా అలా జనాల గుసగుస వింటున్నాం. ఇక గదుకనే మరి అది దగ్గర పడే యాళ్ళ వచ్చింది. మొత్తానికి ఇక సర్పంచ్ ఊరుకు రాజు రాబోతున్నాడు, ఊళ్ళే రాజుకు మళ్ళీ పట్టం కట్టబోతున్నారు. ఇక అది ఎంతో కొంత దగ్గర దరిదాపులుగా వచ్చింది. ఇక ఇప్పుడు ఏంది మా అంటే ఇప్పుడు ఇక మే, జూన్, జూలై ఇక 2 నెలలు ఓపిక పడుకుంటే ఇక మరి ఊరుకు రాజు ఎవరయ్యా అనేది తెలియనుంది. ఊరు రూపురేఖలు మారుస్తందుకు సర్పంచులు దగ్గరికి వచ్చే యాళ్ళ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులతో సీఎం చర్చలు. జూలైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పటికీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో విడివిడిగా 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. ఇక ఈ సంవత్సరం చివరిలో జనగణన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జనాభా సర్వే పూర్తి కావడానికి కనీసం 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31వ తేదీన, జిల్లా మండల పరిషత్తుల గడువు 2024 జూలైలో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఎన్నికలు ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1500 కోట్లు నష్టపోతుంది. కేంద్ర కులగణనపై ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి ఎన్నికల గురించి చర్చించారు. పాలక మండళ్ళు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని వివరించారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని. ఇక మరి ఈ పెండింగ్ బిల్లులు చల్లకుండా ఈ పెండింగ్ బిల్లులు చేయబట్టి వస్తుందేమో అని ఎదురు చూసుకుంటా అది ఇంతవరకు రాలేదు. ఇక మరి వచ్చిన సర్కారుకు వాళ్ళు పబ్బది పడుతుర్రు, మొర పెట్టుకుంటుర్రు, ఎట్ట చేస్తావో నీ బాంచని అంటుర్రు. ఇక ఈ పాపం అంతా, ఈ ఉసురంతా ఆనాడు కేసీరావయ్య పెండింగ్ బిల్లులు సర్పంచుల పెండింగ్ బిల్లులు ఆగిపోయినాయి. ఈగడా ఇంతవరకు కూడా మరి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు